ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చాలా బాగుంటారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. నా పాఠాలు చూస్తున్నారు. నా పాఠాలను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాఠాన్ని మొదలు పెడుతున్నా. ఇవాళ ఇక్కడ మనం రాసుకున్న విధంగానే దానశీలము అనే పాఠం 4వ భాగం. దాంట్లో వీలైన వరకు 1, 2, 3 పద్యాలు వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు రాసినట్టుగానే టెట్, డిఎస్సి మొదలైన పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు. తెలుగు చాలా అవసరం నాకు తెలిసి, నేర్చుకుంటారని చెప్పి, ఉపయోగపడతాయి అని చెప్పి, ఆ పోటీ పరీక్షలు కూడా ఉపయుక్తంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంత వివరంగా ఇవ్వటం జరుగుతుంది. కొన్ని ముఖ్య విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ పాఠంలో ముఖ్యంగా పద్యాలు ఇలా చదివితే కూడా బాగుంటుందేమో కొంచెం ఆలోచించండి. నాకు తెలిసిన పద్ధతి ఇదే ఫ్రెండ్స్. మీకు తెలిసిన విధానం ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. కాబట్టి పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు దానశీలము అనే పాఠంలో ముఖ్యంగా నేను వివరించబోయే అంశాలు ప్రవేశిక. అంటే పాఠంలో ముందుగా మనం ప్రవేశిస్తున్నాం. ఆ ప్రవేశికలో ముఖ్యమైన విషయాలు కొన్ని ఉంటాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అతిథి అభ్యాగతులను ఆదరించటం, దానం చేయడం, తర్వాత ఈ పద్యాల్లో వచ్చే మిగిలిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రవేశిక. ప్రవేశించినప్పుడు మనకి పాఠంలో ఏమిచ్చారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం చాలా ముఖ్యం. ఇది చాలా తేలిగ్గా తీసుకుంటారు, కానీ చాలా జీవితంలో చాలా మంచి విషయాలను తెలియచేసేది, మన వ్యక్తిత్వాన్ని తెలియచేసేది ఇది మాట నిలబెట్టుకోవటం. వస్తామంటాము, ఆ సమయానికి రాము. ఇస్తానంటాము, ఇవ్వలేము. అంటే మాట నిలబెట్టుకోలేము. నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? మన మీద గౌరవము, అభిమానము, మనం చెప్పే మాటల మీద ఆసక్తి తగ్గిపోయింది. వీళ్ళు ఎప్పుడు ఇంతే చెప్తారులే అంటారు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత అతిథి అభ్యాగతులను ఆదరించటం. అతిథులు, ఇక్కడ ఇది కూడా తానే ఒత్తుత. ఈ అతిథి అంటాం, కానీ అతిథి అనాలి. అది తిథి, నక్షత్రం, వారం, ఈ పంచాంగం చూడకుండా వచ్చే వాళ్ళని, అంటే అనుకోకుండా వచ్చేస్తారు, అలాంటి వాళ్ళని అతిథులు అంటారు. వాళ్ళు కావాలని ముందుగా ప్లాన్ చేసుకొని ఈ టైంకి రావాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇలా అని వాళ్ళు ప్లాన్ చేసుకోరు, అనుకోకుండా వస్తారు. అలాంటి వాళ్ళని అతిథులు అంటారు. తర్వాత అభ్యాగతులు. అభి ప్లస్ ఆగతులు అంటే ఏదో మన నుంచి ఆశించి తీసుకోవాలనే ఉద్దేశంతో మన దగ్గర అడగటానికి వస్తారు. అలాంటి వాళ్ళని అభ్యాగతులు అంటారు. ఇలా అతిథి అభ్యాగతుల్ని ఆదరించటం అనేది, దానం చేయటం అనేది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అనేది మహిత గుణాలు. అంటే మనిషికి సహజంగా ఈ భూమి మీద బతికే మానవులకి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు ఈ 3 ఉండాలి అని చెప్పి కవి మనకి తెలియచేస్తున్నారు. ఈ విధంగా ప్రవేశిక చూసుకున్నాం. ఇక ఆ తర్వాత చూస్తే ఇక్కడ పాఠంలో ప్రవేశించేటప్పుడు కొంచెం మనం పాఠం నేపథ్యం ఉద్దేశం ప్రకారం కథ కూడా చెప్పుకోవాలి. ఈ కథ చెప్పుకునేటప్పుడు హిరణ్యకశిపుడు మనకు తెలుసు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తండ్రి. ప్రహ్లాదుడు అంటే ఆహ్లాదాన్ని కలిగించేవాడు అని చెప్పాను. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి. తండ్రి కొడుకుల మధ్య చాలా భేదాలు ఉంటాయి. తండ్రిని చాలా గౌరవిస్తాడు, అభిమానిస్తాడు, కానీ విష్ణువుని తిడుతుంటే సహించలేడు. మరి హిరణ్యకశిపుడు కూడా కొడుకంటే చాలా ఇష్టం. చాలా ఒక్కగానొక్క కొడుకని చాలా ప్రేమతోటి ఆశ్రమానికి పంపించి గురువుల దగ్గర నుంచి విద్యాభ్యాసం గావించి అన్నీ చేపిస్తాడు. కానీ ఆ విష్ణు నామాన్ని, హరి నామాన్ని భరించలేడు. అది మానుకోమని చెప్పి ఎంత చెప్పినా ప్రహ్లాదుడు వినడు. ఆ విధంగా ప్రహ్లాదుడు మంచివాడు, హిరణ్యకశిపుడు లోకకంటకుడు.
అందుకని అలాంటి దుష్టుణ్ణి సంహరించటం కోసం నరసింహ అవతారంలో విష్ణుమూర్తి అవతరించి ఆ హిరణ్యకశిపుడిని సంహరించాడు. అయిపోయింది. ఆ తర్వాత హిరణ్యకశిపుడి తర్వాత ప్రహ్లాదుడు రాజ్యానికి వచ్చాడు. ఆ రాజ్యాన్ని వెళ్తున్నాడు. ఆయన విష్ణు భక్తుడు, బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన కొడుకు వచ్చాడు. ఎవరైనా సరే కొన్నాళ్ల పాటు జీవించి తర్వాత మరణించడం అనేది మామూలు విషయమే. ఆ తర్వాత విరోచనుడు, ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, ఆయన ఏం చేశాడు? ఆయన కూడా రాజ్యానికి వచ్చాడు. తర్వాత పరిపాలించాడు. ఆయన కాలం కూడా అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఆయనే బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తికి విష్ణువు అంటే కాదు, ఈ హిరణ్యకశిపుణ్ణి తాతగారంటే చాలా ఇష్టం. హిరణ్యకశిపుణ్ణి వీళ్ళు విష్ణుమూర్తి వచ్చి సంహరించాడని, దేవతలే దీనికి కారణమని, దేవతలకి రాక్షసులకి మొదటి నుంచి యుద్ధం జరుగుతున్నా, ఇంకో విషయం జరుగుతున్నా అన్యాయం జరిగిందని రాక్షసులకి, కాబట్టి దేవతల మీద ద్వేషం పెంచుకున్నాడు. ఆ విధంగా ద్వేషం పెంచుకొని వాళ్ళ మీదకి, దేవేంద్రుడి మీదకి, స్వర్గం మీదకి దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలందరూ పారిపోయారు. ఇంకా విచక్షణ చూపించాడు. అంటే దేవతలను ఒక రకంగా, రాక్షసులను ఒక రకంగా చూడటం ప్రారంభించాడు. కాబట్టి ఇతన్ని ఈ వివక్షకి గురైన దేవతలు మనస్తాపానికి గురై, ఈ బాధలు మేము భరించలేము, అతన్ని శిక్షించాలని, అతని నుంచి రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నారు. ప్రతి యుగంలో కూడా అదే జరుగుతుంది. విష్ణుమూర్తే లోకాన్ని కాపాడేవాడు, బ్రహ్మదేవుడు సృష్టించేవాడు, శివుడేమో అంతం చేసేవాడు. కాబట్టి లోక పాలకుడైన విష్ణుమూర్తికి మొరబెట్టుకున్నారు వీళ్ళు. ఆ మొరబెట్టుకున్నప్పుడు వాళ్ళ మొరను ఆలకించి, నేను భూమి మీదకి ఇంకొక అవతారంలో, వామన అవతారంలో అవతరించి వస్తానని చెప్పాడు. ఆ విధంగా ఈ చరిత్ర ప్రారంభమైంది. ఇప్పుడు ఈ వచ్చిన ఆయన బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడు. యాగం చేస్తుంటే ఆ సమయంలో వటువేషంలో వచ్చాడు. వటువేషంలో వచ్చి ఇక్కడ దానం అడగటానికి వస్తున్నాడు. ఆ వస్తున్న ఆయన ఎవరో గమనించినది ఇక్కడ రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు గమనించాడు. గమనించి ఏదో జరగబోతుంది, అదేదో రాక్షసులకి ఏదో అపకారం జరగబోతుంది, అన్యాయం జరగబోతుంది అని చెప్పి ఊహించి నివారించే ప్రయత్నం చేశాడు. పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ మనకి పాఠంలో ఇచ్చిన ప్రకారం, ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించిన, హెచ్చరిస్తున్నా కాదంటూ వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. ఇది పాఠంలో జరిగింది చెప్తున్నారు. అది ఎలా జరిగిందో ఈ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయమైన శైలిలో ఆస్వాదిద్దాం. కాబట్టి పోతన గారు ఎంత చక్కగా వర్ణించారో ఈ విషయాన్ని పద్యాల ద్వారా తెలుసుకుందాము. అంటే బలిచక్రవర్తికి శుక్రాచార్యునికి మధ్య ఏం జరిగింది అనేది ఈ పాఠం తెలియజేస్తుంది. మొట్టమొదటి పద్యంలో బలిచక్రవర్తికి శుక్రాచార్యునికి జరుగుతుంది. ఏమని చెప్తున్నాడు శుక్రాచార్యుడు? మామూలు మాటల్లో మనం చెప్పుకుంటే, నువ్వు దానం ఇవ్వద్దు అని చెప్పాడు. వస్తున్నాయన ఒక్క నిమిషం. ఆ వచ్చే మహానుభావుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ముఖంలో ఉన్న తేజస్సు చూసి ఈయనెవరో గొప్ప మహానుభావుడు, చూడటానికి చిన్నవాడు కనిపించాడు కానీ ఈయన సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ రూపంలో వచ్చాడేమో అని శుక్రాచార్యునికి అనుమానం. అందుకే ఏమంటాడంటే, ఈ వచ్చిన ఆయన మామూలు వ్యక్తి కాదు, నాకు అనుమానం విష్ణుమూర్తి అని, కాబట్టి దానం దేనికో వస్తున్నాడు, నువ్వు దానం ఇస్తానని అనబాకు అని చెప్తాడు. కానీ ఇప్పుడు ఆ బలిచక్రవర్తి అందుకు ఏమంటున్నాడంటే, నేను ఇవ్వాల్సిందే, ఇస్తానని మాట ఇచ్చాను, కాబట్టి
అంటే వచ్చాడు, దానం అడగటానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ మాట ఇచ్చినా కూడా నువ్వు ఇవ్వద్దు అని చెప్తున్నాడు ఈ పద్యం ద్వారా. చూద్దాం ఒకసారి. నాకు టెక్స్ట్ బుక్ అవసరం లేదు, కానీ విద్యార్థులు ఎవరన్నా ఉంటే టెక్స్ట్ బుక్ తీసుకొని చూడండి, లేదంటే ఊరికినే ఆలకించండి. పద్యాన్ని ఎలా చదివితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన విధానం ఇది. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు ఈ కుబ్జుండు విశ్వంబరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పనొకండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము బనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. వదాన్యోత్తమా అంటే వదాన్యుడు దాత, దాతలలోనే ఉత్తముడు. వదాన్యుడు దాత, దాతలలోనే ఉత్తముడు. ఎవరు? బలిచక్రవర్తి. దాతలలోనే ఉత్తముడైన ఓ బలిచక్రవర్తి అని చెప్పి మొదలుపెట్టాడు. పద్యాన్ని చదివేటప్పుడు అండి ముఖ్యంగా 4 విషయాలు చదవటం కానీ రాయటం కానీ చేసేటప్పుడు ముఖ్యంగా పాటించవలసిన విషయాలు ఉన్నాయి. అవి విడగొట్టి చదవకూడదు, విడగొట్టి రాయకూడదు. కవి ఎలా ఇచ్చాడో అలాగే సందులు సమాసాలతో అలంకారాలతో అవి కూర్చబడ్డాయి కాబట్టి అలాగే ఉండాలి. మనం వివరంగా తెలుసుకునేటప్పుడు, భావాన్ని తెలుసుకునేటప్పుడు, ప్రతిపదార్థాన్ని తెలుసుకునేటప్పుడు సందులుగా విడగొట్టుకోండి, అన్నీ దాని అర్థాన్ని తెలుసుకోండి. కాబట్టి చదివేటప్పుడు మాత్రం విడగొట్టి చదవకండి. చూడండి. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము బనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. ఇలా చదివితే బాగుంటుందని నా ఉద్దేశం. దీన్ని ముందు భావం తెలుసుకొని తర్వాత పదాలను విడగొట్టడం తెలుసుకుందాం. పద్యానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం. ముందు భావం తెలుసుకోవాలండి, దాని అర్థం తెలుసుకోవాలి. ఆ తర్వాత పదాలను విడగొట్టి ముక్కలు ముక్కలుగా చేసి చేయాలి. చూద్దాం. వదాన్యోత్తమ, దాతలలో శ్రేష్ఠుడైనటువంటి బలిచక్రవర్తి. కులమును బోర్డు మీద రాయట్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సమయం చాలదు, బోర్డు కూడా చాలదు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు, టెక్స్ట్ బుక్లో కూడా ఉంది పద్యం, చూసుకోండి ఒక్కసారి. చదువు. కులమును రాజ్యమును తేజమున్, ఇక్కడ విడగొట్టుకోవాలి. తేజమున్, దా అనేది తాగా మార్చుకోవాలి. తేజమున్ పరాక్రమాన్ని, నిలుపుము ఈ కుబ్జుండు, ఈ పొట్టివాడు, ఈ చిన్నవాడుగా కనిపిస్తున్న ఈ పిల్లవాడు. విశ్వంభరుండు, విశ్వాన్ని భరించగలిగిన శక్తి కలిగిన వాడు, విశ్వాన్ని మోస్తున్నాడు. అలతింబోడు, అలతి తక్కువ, తేలికగా, పోతాడనుకుంటావేమో, పోడు. ఎలా ఉంటాడంట? త్రివిక్రమ స్ఫురణవాడై, త్రివిక్రమ 3 లోకాలని ఆక్రమించగలిగిన శక్తి కలిగిన వాడై. స్ఫురణ, ఈ స్ఫురణ అనేదాన్ని నేను కొంచెం వివరంగా చెప్తాను ఇది అయిపోయినాక. 3 లోకాలని ఆక్రమించగలిగిన వాడై. బ్రహ్మాండమంతా నిండుతాడు. 3 లోకాలని నిండుతాడు, బ్రహ్మాండమంతా నిండుతాడు. 3 కలడే మాన్పనొకండు, ఆ విధంగా నిండకుండా చేయగలిగిన వాడు. మాన్పన్, ఆ విధంగా 3 లోకాలను ఆక్రమించకుండా చేయగలిగిన వాడు. కలడే, ఉన్నాడా? ఒక్కడైనా, కలడే ఉన్నాడా? ఒక్కడైనా ఆ విధంగా చేయకుండా కలిగిన వాడు ఉన్నాడా అంటే లేడు అని అర్థం. నా పలుకులు, నా యొక్క పలుకులు, మాటలు ఆకర్ణింపు, విను,
కన్నంబులన్ చెవులతో కాకుండా కాళ్ళతో చేతులతో వింటారటండి. చెవులతో అంటే జాగ్రత్తగా శ్రద్ధగా మనసు పెట్టి విను అని. ఆకర్ణింపు కన్నంబులన్ జాగ్రత్తగా నేను చెప్పే మాటల్ని విను. వలది దానము గీనము. ఈ దానము గీనము ఇక్కడ చెడు దానం అన్నారండి. చెడు దానం మంచి దానం అని ఉండదు. దానం అంటే దానమే. ఆ ఇచ్చే అతను తీసుకునే అతను ఇద్దరు కూడా గొప్ప వ్యక్తులు. చెడు దానం ఎలా అవుతుంది? చెడు దానం కాదు. ఈ ఇచ్చే దానం అర్థం లేనిది అని చెప్పి ఈ మనకి నష్టాన్ని తెస్తుంది అనే ఉద్దేశంతో శుక్రాచార్యుడు ఈ విధంగా అన్నాడు. వలదు, ఈ దానం ఇస్తానంటావేమో, మాట ఇచ్చానంటావేమో, అలాంటిది వద్దు. దానము గీనం వద్దు. మామూలుగా మనం జంట పదాలని చెప్తాం. ఎవరెవరు వచ్చారంటే ఏమేమి తెచ్చారంటే గిల్లిపాయలు తెచ్చామంట. ఉల్లిపాయలు ఉంటాయి, గిల్లిపాయలు ఉండవు కదా. అన్నం తిన్నామంటే అన్నం లేదు సున్నం లేదంటారు. అన్నం తినలేదు గిన్నం లేదు అంటే ఏంది? ఆ విధంగా కాబట్టి ఈ దానము అని నువ్వు దానము గీనము అంటావేమో, అలాంటి ఏమి వలదు, వద్దు, ఇవ్వద్దు. పనుపుమా వర్ణిన్ ఆ యొక్క బ్రహ్మచారిని ఆయన్ని పనుపుమా పంపించివే అని చెప్పి చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఈ మాటలు? శుక్రాచార్యుడు. ఎవరితో చెప్పారు? బలిచక్రవర్తితో. ఈ విధంగా ఈ పద్యాన్ని ఈ విధంగా భావాన్ని చదువుకోవచ్చండి. ఈ భావాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే పదాలకు అర్థాలు వస్తాయి. పదాలకి తర్వాత ప్రతిపదార్థం నేర్చుకునే విధానం, ఆ పద్యాన్ని విడగొట్టే విధానం చూసుకుందాం. ఇప్పుడు ఈ వరుసన రావు మనకి పద్యాలు. భావం అయితే వచ్చింది. ప్రతిపదార్థం చెప్పుకునేటప్పుడు మనకి ముందు వెనకది ముందు ఎలాగో పదాలు ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, కంఠస్థ పద్యాలంటే ఏ పద్యాలైనా సరే ముఖ్యంగా కంఠస్థ పద్యానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలాగంటే మనము తెలుగులో చెప్పుకున్నట్టుగా నేను పాఠం చెప్తున్నాను, ఇలా కర్త కర్మ వరుసను ఉంటాయి. కర్త కర్మ క్రియ వరుసను ఉంటాయి. కానీ పద్యాలలో అలా ఉండవు. పద్యాలు కానీ శ్లోకాలు కానీ వీటిలో ఉండవు. అవి వెనక ముందుగా తిరగబడి ఉంటాయి. వాటిని మనము క్రమంలో పెట్టుకోవాలి, ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు చూడండి. భోజనాంతే విషం వారి అనగా భోజనం చేసిన తరువాత తీసుకునే నీరు విషంతో సమానం. కాబట్టి భోజనం చేసిన తర్వాత ఎవరు మంచినీరు స్వీకరించకూడదండి. మంచినీరు తాగకూడదు. తాగితే ఏమవుతుందంట? విషం అవుతుందంట. ఇది నేను చెప్పింది కాదు, శాస్త్రాల్లో చెప్పింది. వాగ్భట్టుడు అని ఆయన ఆరోగ్య సూత్రాలు చెప్తాడనమాట. దాంట్లో చెప్తారు భోజనం తర్వాత తీసుకునే నీరు ఏదైతే ఉంటుందో అది శరీరానికి ఉపయోగపడదు. కాబట్టి భోజనం చేసిన తరువాత 1 గంట తర్వాతో అరగంట తర్వాతో అప్పుడు తీసుకోమని చెప్తారు. అంటే ఇక్కడ పదాలు చూద్దాం. భోజనం అంటే ఆహారం తీసుకున్న, అంతే అంటే చివర, భోజనం చివర అనే అర్థం రాలేదు కదా మనకి. తెలుగులో ఉన్నట్టు కర్త కర్మ ఉండదు. భోజనం తరువాత తీసుకునే నీరు విషంతో సమానము. పదాలు చూడండి ఒక క్రమంలో లేవు. అంటే శ్లోకాల్లో కానీ పద్యాల్లో కానీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని కర్త కర్మ క్రియ ఆర్డర్లో పెట్టుకోవాలి. దాన్ని క్రమము అంటారు. ఇప్పుడు ఈ క్రమంలో చూద్దాం. ఇందాక చెప్పింది మీకు అదే కులమన్. ఇక్కడ ఫస్ట్ వదాన్య ప్లస్ ఉత్తమ, ఏ సంధి? గుణసంధి. వదాన్య ప్లస్ ఉత్తమ, కులమున్, రాజ్యమున్, తేజమున్, నిలుపుము. ఈ కుబ్జుండు. ఇక్కడ మీలో నిలుపుము ప్లస్ ఈ అని విడగొట్టుకోండి. కుబ్జుండు పొట్టివాడు లేక చిన్నవాడు. విశ్వంభరుండు విశ్వాన్ని భరించగలిగినవాడు, విశ్వాన్ని భరించే శక్తి కలిగినవాడు. అలతింబోడు తక్కువతో తేలికతో. పోడు. త్రివిక్రమ స్ఫురణ. 3 లోకాలను ఆక్రమించగలిగిన
శక్తి గలవాడై స్ఫురణవాడై 3 లోకాలను ఆక్రమించాలనే స్ఫురణ అంటే అక్కడ ఎరుక, జ్ఞాపకం, గుర్తు పెట్టుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తను వచ్చిన విషయం మర్చిపోలేదు. 3 లోకాలను ఆక్రమించాలనే ఉద్దేశంతో వచ్చాడండి. స్కూల్కి ఎందుకు వస్తారు? మార్కులు రావాలి, చదువుకోవాలి, పెద్దవాళ్ళు కావాలి, ఉద్యోగాలు రావాలని. ఆ స్ఫురణ ఉండాలి, ఆ ఎరుక ఉండాలి పిల్లలకి. అదేవిధంగా ఏదైనా పని చేస్తున్నామంటే మనం ఎందుకు చేస్తున్నామో మనకి తెలిసి ఉండాలి. అదే స్ఫురణ, అదే ఎరుక. కాబట్టి ఇక్కడ ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఊరికనే వచ్చి అలా వచ్చి ఇలా చూసిపోదామని రాలేదు. ఆయన ఇస్తాడో లేదో టెస్ట్ చేద్దామని కూడా రాలేదు. ఆయన వచ్చిన విషయం ఏంటి? 3 లోకాలని ఆక్రమించాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. నిండు బ్రహ్మాండము నిండు, బ్రహ్మాండం అంతా బ్రహ్మాండం అంటే ఈ బ్రహ్మాండం అంటే ఈ భూగోళంలో మొత్తం ప్రపంచంలోనే అంటే భూగోళం అనుకోండి. ఈ విశ్వము అంటే 3 లోకాలతో నిండి ఉంది. భూమి, పాతాళ లోకము, స్వర్గము. ఈ 3 కూడా ఇక్కడ చూడండి. 3 లోకాలు, స్వర్గలోకం, మధ్యలోకం, పాతాళ లోకం. ఇలా ఇదే బ్రహ్మాండం. ఈ 3 లోకాలలో కూడా మళ్ళీ భాగాలు ఇచ్చారు. మనకి ఇక్కడ పాతాళ లోకాన్ని తీసుకుందాం. పాతాళ లోకంతోనే మనకి ఇక్కడ ప్రమేయం కాబట్టి పాతాళ లోకంలో ఇంకా ఈ మొత్తం కలిపి 7 లోకాలు ఉన్నాయి. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. కాబట్టి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పేటప్పుడు ఒక పాటలో చెప్తారు, 7 లోకాల నేలువాడు తాను ఎక్కి కూర్చున్నాడు 7 కొండలు అని చెప్పి. అంటే 7 లోకాలు ఉన్నాయి. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. అధోలోకాల్లో 7 లోకాలు అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. మళ్ళీ చెప్పండి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. 7 లోకాలు ఉన్నాయి. ఆ పాతాళ లోకంతో ఇప్పుడు బలిచక్రవర్తికి సంబంధం ఉంది కాబట్టి దీన్ని ప్రస్తావించాం. మిగిలిన తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ఈ లోకాలనంతా కూడా నిండుతాడు. బ్రహ్మాండంలో ఇవి ఉన్నాయి. కలడే మాన్పనొకండు, మాన్పన్ ఆ విధంగా ఆక్రమించకుండా ఆపగలిగినవాడు, మాన్పన్ ఆపగలిగినవాడు. కలడే ఉన్నాడా? ఒక్కడు, ఎవడైనా సరే, ఒక్కడైనా సరే ఆయన్ని ఆపగలిగినవాడు ఉన్నాడా అంటే లేడు. కాబట్టి నా పలుకులు, నా పలుకులు, లా నుండి చూసారా, లుగా మార్చుకోండి. నా యొక్క పలుకులు, నా మాటలు ఆకర్ణింపు, ఆకర్ణింపు, బాగా విను, విను. కర్ణంబులన్ చెవులారా, చెవులారా అంటే శ్రద్ధగా విను. ఇంకో మాట చెప్పాలి, చెవొగ్గింటారు అంటారు. చెవొగ్గింటం అంటే బాగా శ్రద్ధగా వింటారు అని అర్థం. వలది దానము గీనము, ఈ దానము గీనము. ఈ దానం అంటున్నావే నువ్వు, ఇస్తాను, మాట ఇచ్చాను, తప్పకూడదు, ఇవ్వాలంటున్నావే, అలాంటిది ఏమి వద్దు, వలదు, వద్దు. పనుపుము, పనుపుము, పంపించు. పనుపుము ప్లస్ ఆ, పంపించు. ఆ యొక్క వర్ణెన్, ఆ యొక్క బ్రహ్మచారిని. ఎందుకని? బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. కాబట్టి ఈ విధంగా మనం పదాలని ఆ క్రమంలో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే అప్పుడు మనకి అర్థం వస్తుంది. చిన్న పదం పోయినా కూడా దాని అర్థమే మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా పద్యాలు చదివితే బాగుంటుందని నాకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఉన్న మన గ్రామర్ ఉన్నాయి, అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ముందు పద్యాలు చెప్పుకొని ఆఖరిలో గ్రామర్ పాయింట్స్ చెప్పుకుందాం. ఈ విధంగా పద్యం చదివితే బాగుంటుందని ఈ పద్యాన్ని మీకు పరిచయం చేయటం బాగుంది. ఇక తర్వాత 2వ పద్యం వచ్చేసరికి ఇది ముఖ్యము, కంఠస్థ పద్యం. ఈ కంఠస్థ పద్యానికి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి, చెప్తాను. ఈ కంఠస్థ పద్యాలు చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ విడగొట్టకూడదు. వదాన్య ఉత్తమ అని చదవకూడదు. అలాగే కలడు ప్లస్ ఏ అని చదవకూడదు. గలడు ప్లస్ ఏ అలా చదవకూడదు. విడగొట్టుకొని చదవకూడదు, కలిపి చదవాలి. తర్వాత వదాన్యోత్తమ అని చదవాలి. బనుపుమా ఎలా ఉంటే అలాగే చదవాలి, ఎలాగుంటే అలాగే రాయాలి. అది ఒక నియమం. తర్వాత 2వ నియమం ఏంటంటే పాదభంగం కారాదు.
పాదాలు అంటే పద్యాలకి లైన్లు ఉంటాయి, పద్యాల్లో ఉండే వరసలని పాదాలు అంటారు. ఈ పద్యాల్లో ఉండే ఈ వరసల్ని కరెక్ట్గా ఇలాగే రాయాలి. ఇలా రాయటం రాకపోతే, ఒకవేళ పట్టకపోతే మీకు పేజీ ఇలా ఉంటుంది. పట్టలేదనుకోండి 1 2 3 4 ఈ పట్టకపోతే ఈ లైన్ ఈ చివరి నుంచి ఈ చివరి దాకా మీకు పట్టలేదనుకోండి, అప్పుడేం చేయాలి, ఇంకో లైన్కి తీసుకొచ్చి మధ్యలో నుంచి రాసేసేయాలి. మళ్ళీ ఇక్కడ మొదటి నుంచి రాయకూడదు దీన్ని, లేదా మధ్యలో రాయాలి. మధ్యలో రాయకుండా ఈ లైన్ తీసుకొచ్చి రెండో లైన్కి కలిపారనుకోండి, అది పాదభంగం అయింది అంటారు. కాబట్టి పద్యానికి ఎన్ని లైన్లు ఉండాలి? మన ఈ వృత్త పద్యాలకి లక్షణాలు ఇవి. ఈ వృత్త పద్యాలకు వచ్చేసరికి మనకి ఎక్కువ ఇవే ఇస్తారు. ఈ పద్యాలకి 4 లైన్లు ఉండాలి. ఆ 4 లైన్లు కూడా ఒక లైన్లో అక్షరం వచ్చి రెండో లైన్లో కలవకూడదు. మీకు కనుక పట్టలేదు, ఇంకా కావాలి అనుకుంటే ఇంకో లైన్ మీద రాసేసి దాన్ని వదిలేసి సగం నుంచి రాయాలి. మళ్ళీ మొదటి నుంచి రాస్తే అది రెండో లైన్ కింద లెక్క వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి రాసేస్తే అది లైన్ కిందకి రాదు. ఇలా 4 లైన్లే కనిపించాలి. కాబట్టి ఇది రెండో నియమం. పాదభంగం కారాదు అంటారు. ఒకటి అంటే ఈ పదాలు వచ్చి ఈ రెండో దాంట్లో కలవకూడదు. మూడోది, ప్రతి పాదంలో రెండవ అక్షరం అదే ఉండాలి, ప్రాసాక్షరం అంటారు. అంటే ఉదాహరణకి ఇక్కడ కులమున్ అని చెప్పి ఫస్ట్ పదంలో ఉన్న రెండవ అక్షరం లా వచ్చింది. ఈ లైన్లో వచ్చిన తరువాత రెండో లైన్లో ఉండే అక్షరం కూడా రెండో అక్షరం ఏదైనా ఉండొచ్చు. ఈ రెండోది మాత్రం లానే ఉండాలి. ఏదైనా ఉండొచ్చు అంటే కవి దానికి సంబంధించిన ఇక్కడ వృత్త పద్యాల్లో ఉన్న లక్షణాలను బట్టి ఇక్కడ ఏ అక్షరాలు రావాలో వేసుకుంటాడు, ఎన్ని అక్షరాలు రావాలో వేసుకుంటాడు. ఈ ప్రాస మాత్రం ఇది కరెక్ట్గానే ఉండాలి. లా కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుణ్ డలతింబోడు ఇక్కడ వస్తుంది. ఇక్కడ అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనకండు. మళ్ళా లా వచ్చింది గలడే మాన్పనకండు వలది దానముగీనము బనుపుమా వర్ణిన్. ఇక్కడ మళ్ళీ 4వ పాదంలో కూడా వలది వా తర్వాత లా వచ్చింది. కాబట్టి 4 అక్షరాలు కూడా ఇక్కడ కులమున్ రాజ్యమున్ తేజమున్ ఇక్కడ రెండోదిలా, 3లా, 4వ అక్షరం కూడా ఇక్కడ లా వచ్చింది. కాబట్టి ఈ ప్రాసాక్షరాలు 4 కూడా ఏ అక్షరం ఉంటే రెండో అక్షరం అదే రావాలి. ఉదాహరణకి ఎప్పుడైనా మనం మర్చిపోయినా కూడా ఈ ప్రాస బాగా గుర్తుంటుంది అన్నమాట.